హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కావ్య. నేను ఒక ఇంట్యూటివ్ టారో ట్రీడర్ అండి. సో, నా ఛానల్‌కి మీరు ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి బెల్ నోటిఫికేషన్‌ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, సో టారో కార్డ్ రీడింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాళ్ళ కోసం ఒకసారి చెప్పాలనుకుంటున్నానండి. వెస్టర్న్ కంట్రీస్‌లో వేరే కంట్రీస్ వాళ్ళు ఫ్యూచర్ ప్రెడిక్షన్ కోసం యూజ్ చేసే టూలే టారో కార్డ్ రీడింగ్ అనమాట. అండ్ దీనిని డివైన్ గైడెన్స్ అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఒక టారో రీడర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ డివైన్‌తో కనెక్ట్ అవుతారనమాట. అండ్ డివైన్‌తో కనెక్ట్ అయ్యి మీరు అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆన్సర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట. అంటే మీకు చెప్తామన్నమాట. సో, ఫ్యూచర్ ప్రెడిక్షన్ కదా అని ఇది ఎనర్జీస్ మీద బేస్ అయి ఉంటుందండి. అండ్ అలాగే ఒక్కొక్కసారి ఎనర్జీస్ని బట్టి చేంజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో, ఇది నేను ఈరోజు చేసేది ఒక జనరల్ రీడింగ్ అండి. సో, ఈరోజు నేను చేయబోయే టాపిక్ ఏం టాపిక్ అంటే మీకు డివైన్ ఏం విషయాన్ని తెలియజేయాలి అనుకుంటుంది, అంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి. అంటే ఇప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్లయితే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది మీ చేతిలో ఉందా, లేదా దానికి ఇంకేమైనా సొల్యూషన్ ఉందా, అసలు మీరు ఇప్పుడు ఫేస్ చేసిన కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది మీకు డివైన్ ఏం చెప్పాలి అనుకుంటుంది అనేది నేను ఈ టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటున్నానండి. రీడింగ్ ఈరోజు చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను 3 కార్డ్ సెట్స్ అనేవి మీకు పెడతానండి. మీరు ఏ కార్డ్ సెట్ అయితే పిక్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ రీడింగ్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, రీడింగ్ అయితే నేను స్టార్ట్ చేస్తానండి. అండ్ మీకు ఇలాంటి కంటెంట్ నచ్చితే తప్పకుండా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఇలాంటి కంటెంట్తో మీ ముందుకి వస్తూ ఉంటాను. ఓకేనా? ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో, స్టార్ట్ చేసేద్దాం రీడింగ్ని. యూనివర్స్, డివైన్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కనెక్ట్ టు ఆల్ ద వ్యూవర్స్ ఎనర్జీ. వాళ్ళ ప్రాబ్లం లవ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, హెల్తే కావచ్చు, అసలు ఆ విషయం గురించి ఆ ప్రాబ్లంకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. ఓకే. సో, కార్డ్ 1, కార్డ్ సెట్ 2 కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. అండ్ ఇక్కడ కార్డ్ 3, సో ఇప్పుడు ఒక్కొక్క కార్డ్కి వాటి మెసేజెస్కి తగ్గట్టుగా డివైడ్ చేస్తున్నాను. అండ్ ఈ కార్డ్స్ కొన్న బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా సపరేట్ చేస్తున్నానండి నేను. ఓకేనా? సో, ఇప్పుడు ఒక్కొక్క కార్డ్ సెట్ని పిక్ చేసుకున్న వాళ్ళ మెసేజెస్ అనేవి డివైన్ మీకు ఏం చెప్తుందో అనేది చూద్దాం. సో, హలో పైల్ 1, ఎవరైతేనే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ని పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీలో చాలామంది చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు హెల్త్ ఇష్యూస్ అయితే ఉండి ఉండొచ్చండి. ఓకేనా? అండ్ మీకు చాలా నెగిటివ్ థాట్స్ అయితే వస్తున్నాయి. మీ హెల్త్ పరంగా నా హెల్త్ అనేది క్యూర్ అవుతుందా లేదా అనే మీకు నెగిటివ్ థాట్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. కానీ మీకు ఇక్కడ డివైన్ ఏం చెప్పాలి అనుకుంటుందంటే హెల్త్ దానికి మీరు నెగిటివ్గా ఆలోచిస్తే అదొకటే మీకు సొల్యూషన్ అయితే కాదండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక చాలా లాంగ్ లైఫ్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది అన్నమాట. సో, మీకు మీరే చాలా నెగిటివ్గా థింక్ చేయడం కానీ లేకపోతే ప్రాపర్గా మీరు సెల్ఫ్ కేర్ ఇవ్వకపోలేదు.
సో దానివల్లనే మీ హెల్త్ దానికి డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. కానీ మీరు ఒకవేళ మంచిగా థింక్ చేసి ప్రాపర్ ఫుడ్ కావచ్చు, ప్రాపర్గా ఒక కేర్ అనేది మీ హెల్త్కి ఇచ్చారనుకోండి, మీ హెల్త్ అనేది క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎవరైతేనే కెరియర్ కోసం కూడా ఆలోచిస్తున్నారో, కెరియర్ పరంగా చెప్పాలి అంటే ఇక్కడ మీరు కెరియర్ పరంగా మీరు చాలా ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నారండి. మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ అనేవి అయితే ఉన్నాయండి. మీరు చాలా ముందుకి వెళ్ళొచ్చు. మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. అంటే మీకు తెలిసిన నాలెడ్జ్ పరంగా కావచ్చు, లేదా మీరు వేరే కోర్సెస్ ఏమైనా చేసినా సరే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. కానీ మీకు ఏంటంటే ధైర్యం అనేది ఎక్కువ సరిపోవట్లేదండి. అంటే మీరు ఒక ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ కూడా కావచ్చు, లేదా చాలా మీరు ఫేస్ చేసి ఉంటారు. ఒక చీటింగ్ లాంటిది ఏమైనా ఫేస్ చేసి ఉంటారేమో, దానివల్ల మీకు ముందుకు వెళ్ళడానికి ధైర్యం అనేది అయితే సరిపోవట్లేదన్నమాట. కానీ మీకు ఇక్కడ డివైన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, మీరు అన్నిటినీ బ్యాలెన్స్ చేసే కెపబిలిటీ మీలో ఉందంట అండి. మీరు అలాంటి పర్సన్ అంట. సో సో మీకు ఒక న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్లో ఎక్స్పెక్టెడ్ ఉన్నాయండి. మీకు జాబ్ అనేది కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఒకవేళ మీరు లవ్ కోసం ఈ కార్డ్ సెట్ అనేది పిక్ చేసుకున్నారంటే, మీ పర్సన్ మీ గురించే ఓవర్ థింక్ చేస్తున్నారండి. మీతో మాట్లాడాలని, కమ్యూనికేట్ అవ్వాలని అయితే వీళ్ళు అనుకుంటున్నారనమాట. ఒకవేళ మీ ఇద్దరికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉన్నట్లయితే, మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీని వదిలేసి, లేదా ఆ థర్డ్ పార్టీ ఒకవేళ ఫ్యామిలీ అయితే వాళ్ళని కన్విన్స్ చేసైనా సరే మీతోని ఒక న్యూ బిగినింగ్, న్యూ జర్నీ అనేది అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి. ఎందుకంటే మీరు చూపించిన కేరింగే కావచ్చు, లేదా ఆ యొక్క లాయల్ రిలేషన్షిప్ అనేది మీ పర్సన్కి అర్థమైపోతుంది. సో కార్డ్ సెట్ 1 పిక్ చేసుకున్న వాళ్ళకి ఇది రీడింగ్ అండి. ఓవరాల్గా చెప్పాలి అంటే మీకు ఒక న్యూ జర్నీ, న్యూ బిగినింగ్ మీ లైఫ్లో ఏవైతేనే కార్మిక్ సిచ్యువేషన్స్ ఏవైతేనే ఉన్నాయో ఇవన్నీ కూడాను త్వరలోనే ఎండ్ అయిపోతాయి. అండ్ అలాగే ఎండ్ అయిపోయి న్యూ చేంజెస్ అనేవి మీ లైఫ్లో కనిపిస్తాయి అన్నమాట. అవి పాజిటివ్ చేంజెస్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెగిటివ్ చేంజెస్ అయినా కానీ కూడాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అంతా మీ చేతిలోనే ఉందండి. ఎందుకంటే మీరు ఒక ముందడుగేస్తేనే మీకు ఆ ధైర్యం అనేది మీలో వస్తే మీరు మంచి న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్లో చూస్తారనమాట. హలో అండి, ఎవరైతే కార్డ్ సెట్ 2 పిక్ చేసుకున్నారో ఈ రీడింగ్ మీకోసమేనండి. సో చూద్దాము మీకు డివైన్ ఏం చెప్పాలనుకుంటుంది ఏంటి అనేది. సో కార్డ్ సెట్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటేనండి, యాక్చువల్గా మీరు మీ కెరియర్ పరంగా కావచ్చు, లవ్ ఆస్పెక్ట్లోనే కావచ్చు, ఏంటంటే మీరు యాక్షన్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారనమాట. అంటే మీకు అన్ని విషయాలు అనేవి తెలుసు మీకు, అండ్ మీరు చాలా ఎఫర్ట్స్ అనేవి కూడా పెడుతున్నారు. బట్ ఏంటంటే మీకు ఒక సిగ్నల్, ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే మీకు డివైన్ ద్వారా కావచ్చు, లేదా మీలోనే మీరు డిస్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్నారండి. హ్యాపీగా అయితే లేరండి నిజానికి. ఎందుకు అంటే మీకు డివైనే ఒక ఆపర్చునిటీ, కెరియర్ పరంగా కావచ్చు, లవ్ పరంగా కావచ్చు, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి అండ్ మీరు ముందడుగు వేయొచ్చు అనేదైతే చెప్పాలి అనుకుంటున్నా. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడమే కాకుండా మీలో మీరే కొన్ని నెగిటివ్ థాట్స్ అనేది క్రియేట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఈ ఫీల్డ్లోకి వెళ్తే నేను హ్యాపీగా ఉంటానా లేదా అనే ఫీలింగ్ అయితే మీలో రావడం వల్ల మీరు ఏంటంటే రండి ఆ సిచ్యువేషన్లో అక్కడ అలానే స్టక్ అయిపోతున్నారనమాట. సో మీకు డివైన్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటుందంటే, మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారండి. మీకు డివైనే ఇక్కడ కొన్ని ఆపర్చునిటీ అనేది మీకే ఇవ్వాలి, డివైన్ అనేది మీకు ఇవ్వాలి అనుకుంటుంది. కానీ మీరు ఏంటంటే
మీరు అలా ఆలోచించకుండా ఇంకొక నెగిటివ్ వేలో ఆలోచిస్తున్నారనమాట. అంటే మీకు కొన్ని రీజన్స్ అనేవి మీ మైండ్‌లో అనేదైతే రైజ్ అయిపోతుందనమాట. అది కెరియర్ పరంగానే కావచ్చు, లవ్ పరంగానే కావచ్చు. కానీ మీకు డివైనే ఒక ఆపర్చునిటీ అయితే ఇస్తుందండి నిజానికి. మీరు కొన్ని పాజిటివ్ చేంజెస్ అనేవి మీ లైఫ్‌లో అయిపోవాలి. నా లైఫ్‌లో కార్మిక్ సిట్యుయేషన్స్ అనేవి ఎండ్ అయిపోవాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు డివైనే ఇక్కడ కొన్ని సిగ్నల్స్ ద్వారా తెలియజేస్తున్నప్పటికిని, మీకే కొన్ని ఆపర్చునిటీస్ మీకు తెలియకుండానే ప్రొవైడ్ చేస్తున్నప్పటికిని, మీరు వాటిని వదులుకుంటున్నారండి. మీరు వాటిని ఫేస్ చేయడానికైతే రెడీగా లేరనమాట. సో, ఇక్కడ మీరేంటంటే మీకు చాలా విషయాలనేవి తెలుసు. మీరు కష్టపడతారు అనే విషయం మీకు తెలుసు. డివైన్‌కి కూడా తెలుసు. మీ ఫ్యామిలీకి కూడా తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటేనండి, మీరు యాక్షన్ అనేది తీసుకోవాలి అండి. మీరు యాక్షన్ తీసుకుంటేనే మీకు డివైన్ ఇంకా సపోర్ట్ అనేది ఇవ్వడమే కాకుండా, మీకు ఇంకొక మంచి హ్యాపీ లైఫ్‌నైతే ప్రొవైడ్ చేస్తుందండి. మీరు ముందడుగు వేయను, లేదా నేను ఒక యాక్షన్ అనేది నేను తీసుకోలేను అంటే మాత్రం మీకు డివైన్ అగైన్ అండ్ అగైన్ సపోర్ట్ చేయలేదు. అండ్ అలాగే ఇలాంటి ఆపర్చునిటీస్ మీకు మళ్ళీ వస్తాయా రాదా అనే విషయం కూడా మనం చెప్పలేమండి. సో, మీరు నెగిటివ్‌గా ఆలోచించకుండా కొంచెం పాజిటివ్‌గా ఆలోచించి, ఏదైనా సరే నేను ఇప్పుడు చేయాలి, నాకు తప్పదు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే దాన్ని. సో, ఇదే నేను మీకు డివైన్ ఇస్తున్న గైడెన్స్ అండి. అండ్ లవ్ పరంగా కూడా అంతేనండి. మీరు మీ పర్సన్ పట్ల కావచ్చు, మీరు ఉంటున్న రిలేషన్‌షిప్‌లో కావచ్చు, హ్యాపీగా అయితే లేరు. మీరు మీ ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే మీ పర్సన్ మీకు ఎక్కువ టైం అనేది ఇవ్వకపోవడమో, మీ పర్సన్ యొక్క బిహేవియర్ అనేది నచ్చకపోవడమో కొంచెం. కానీ ఇక్కడ ఏంటంటే మీరు క్లారిటీగా ఆలోచించాలండి. క్లారిటీగా ఆలోచించి యాక్షన్ తీసుకుంటేనే మీకు మీ రిలేషన్‌షిప్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది తెలుస్తుందని చెప్పుకోవాలన్నమాట. సో, ఇదే కార్డ్ సెట్ 2 వాళ్ళ యొక్క డివైన్ నుంచి మెసేజ్. అండి పైల్ 3 ఎవరైతే ఈ థర్డ్ కార్డ్ సెట్‌ని పిక్ చేసుకున్నారో మీకోసమే రీడింగ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటేనండి, యాక్చువల్‌గా ఏంటంటే ప్రాబ్లమ్ ఏదైతే ఉందో మీ లవ్ లైఫ్‌లోనే ఎక్కువ కనిపిస్తుందని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు చేసుకున్న మ్యారేజ్ ఏదైతే ఉందో లవ్ మ్యారేజే కావచ్చు, లేదా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని కలవకుండా ఎవరో కంట్రోల్ చేయడానికైతే ట్రై చేస్తున్నారండి. దానికి రీజన్ ఏంటి అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ గురించి మీ ఫ్యామిలీ వాళ్ళే కాకుండా మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకుంటున్నారండి. అంటే ఇక్కడ డివైన్ కూడా మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్‌షిప్ ఏదైతేనే ఉందో చాలా మంచి రిలేషన్‌షిప్ అయితే ఉంది. యెస్, మీ రిలేషన్‌షిప్ అయితే మంచి రిలేషన్‌షిప్ ఉంది. ఒక సోల్ కనెక్షన్ రిలేషన్‌షిప్ అయితే ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి, ఆబ్స్టికల్స్ ఏంటి అంటే మీ ఫ్యామిలీ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, ఇంకెవరైనా కానీ కూడా కావచ్చు, లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీనే ఉండొచ్చు అనమాట. సో, ఇక్కడ మీకు డివైన్ ఏం చెప్పాలి అనుకుంటుందంటే మీకు కొంచెం టైం అయితే అవసరం అండి. అంటే ఇక్కడ ప్రాబ్లము మీలో అయితే లేదండి, మీ ఫ్యామిలీలోనే ఉందన్నమాట. అంటే మీ ఫ్యామిలీ మీ రిలేషన్‌షిప్‌ని యాక్సెప్ట్ చేయకపోవడానికి కావచ్చు, లేదా దానికి పర్టిక్యులర్ రీజన్స్ అయితే నాకేం కనిపించట్లేదండి. ఒకటే రీజన్ ఉండొచ్చు, దట్ ఈస్ మీ కెరియర్ కావచ్చు, లేదా మీ ఇద్దరి మధ్యన ఏజ్ డిఫరెన్స్ కావచ్చు, లేకపోతే క్యాస్ట్ అండ్ కల్చర్, ఇవే రీజన్ అనేది కూడా అయి ఉండొచ్చండి. సో, మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒక మంచి జాబ్ ఫైండ్ అవుట్ చేసుకున్నా, లేదా మీరు మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో ఒక డివైన్‌తో కనెక్ట్ అయి ఉన్న రిలేషన్‌షిప్పే కావచ్చు, లేదా మంచి ట్రూ హానెస్ట్ రిలేషన్‌షిప్ అని మీరు సర్ది చెప్పుకుంటే
థింగ్స్ అనేవి త్వరలో క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతేనే ఉన్నారో వాళ్ళు ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి నిజంగానే రెడీగా ఉన్నారు. బికాజ్ వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఒకవేళ ఇక్కడ కెరియర్ గురించి కూడా మాట్లాడుకుంటే మీ ఫ్యామిలీ ఏంటంటే మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నా, ఏ జాబ్ చేయాలనుకుంటున్నా కూడా మీ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది, మీకు చాలా మంచి సపోర్ట్ కూడా ఇస్తుంది. ఈవెన్ మీరు బిజినెస్ లాంటి వాటిలోకి కూడా వెళ్ళి స్టార్టప్ చేయాలి అనుకుంటున్నా కూడా మీకు డివైన్ సపోర్ట్తో పాటు మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుందండి నాకు ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవడమే కావచ్చు, లేదా ఒక రైట్ టైం కోసం మీరే వెయిట్ చేస్తున్నారేమో అని నాకు ఇక్కడైతే అనిపిస్తుందండి. సో మీరు ఎక్కువ టైం అనేది అయితే ఇవ్వకూడదండి. మీరు అన్ని ప్రాపర్ థింగ్స్ అనేవి సార్ట్ అవుట్ చేసుకోవాలి. మీకు గుడ్ టైం అయితే కనిపిస్తుందండి, చాలా మంచి టైమింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు మెల్లమెల్లగా లాసులైనా, లేకపోతే తక్కువ అయినా, మంచి శాలరీ రాకపోవడం లాంటిది ఏమైనా సరే అవంతా పక్కన పెట్టేయచ్చండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి త్వరలోనే మంచి మంచి ఆపర్చునిటీస్ మీరు వెతుక్కుంటూ మీకే వస్తాయండి. మీకు డివైన్ సపోర్ట్తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ అంతా కూడా ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ముందడుగు వేయచ్చు, ఎలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా. సో ఇదేనండి ఈరోజు మీ రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ అనేది నచ్చింది అనుకుంటున్నానండి. అండ్ మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్నా, మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలన్నా నేను వీక్లీ వన్స్ లైవ్కి రావడానికి ట్రై చేస్తానండి. అండ్ అక్కడ మీకు మీ రీడింగ్ అనేది ఇస్తానన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.